వెల్కమ్ టు హైబీస్ టీవీ. హలీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఈ హలీం ని టేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం టోలీ చౌకీ దగ్గర ఉన్న కాబుల్ రెస్టారెంట్ కి అయితే వచ్చేస్తాం. వీళ్ళ దగ్గర జాఫ్రానీ హలీం అయితే కిరాక్ ఉందంట. సో వెళ్ళి ట్రై చేద్దాం. ఈ హలీం టేస్ట్ తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. సో ఇంకెందుకు కలిసి మనం కూడా వెళ్ళి హలీం ని టేస్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు మనం ఈ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. వీళ్ళ జాఫ్రానీ హలీం అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను. జాఫ్రానీ హలీం తో పాటు వీళ్ళ దగ్గర ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉందండి. ఎక్కడైనా గీ అయితే నార్మల్ గానే ఉంటది, కానీ వీళ్ళ దగ్గర గీ కూడా జాఫ్రానీతోనే ఉంటదంట. ఇదేంటి మ్యాజిక్? సరే చూసి టేస్ట్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ మనం చూసుకుందాం. గైస్ చూసుకుంటే హలీం కూడా ఇక్కడ ప్రిపరేషన్ అవుతుంది. సో బాయ్స్ కూడా చూసుకుంటే ఎంత హైజీనిక్ గా మనకి గ్లౌజెస్ అండ్ హెయిర్ క్యాప్ పెట్టుకొని మనకి హలీం అయితే సర్వ్ చేస్తున్నారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కటి ప్యూర్ అండ్ హైజీనిక్ గా టేస్టీగా మనకి జాఫ్రానీ హలీం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఆ హలీం ని టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చేస్తాం. వావ్, చూస్తేనే ఎంత వేడి వేడిగా అండ్ పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ వీళ్ళ జాఫ్రానీ గీ వేసి ఒక్క నిమ్మకాయ పిండి ఇలా తింటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. చూస్తుంటే నోరూరిపోతుందా మీరు కూడా? సో వెంటనే వచ్చేసండి కాబుల్దార్ రెస్టారెంట్ కి వీళ్ళ జాఫ్రానీ హలీం టేస్ట్ చేయడానికి. సో గైస్, ఇందాకనే నేను జాఫ్రానీ హలీం అయితే టేస్ట్ చేశాను. సూపర్ ఉంది. అసలు ఆ జాఫ్రానీ హలీం ఎలా తయారు చేశారు, ఎన్ని ప్లేట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్యాక్ ఎంత, జంబో ప్యాక్ ఎంత, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఇజాఫ్ సార్. हेलो, माय नेम इज़ एजाज। ये काबुल दरबार रेस्टोरेंट में आप आइए, कभी भी हलीम खाइए। रमज़ान स्पेशल हलीम रहता, ज़ाफ़रानी दानेदार हलीम रहता। एक ज़माने से चल लेते आ रहा काबुल दरबार वाले हमेशा से सर्विस करते आप लोगों की खिदमत में। दानेदार हलीम అని ఒకటి వస్తుంది. దానికైనా కొంచెం ఫేమస్గా ఉంది, చాలా ఫేమస్గా ఉంది. జాఫ్రానీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ రంజాన్లో మనం పెడతాం హలీం. ఇది చాలా ఫేమస్ హలీం ఉంది. అన్ని టోలీ చౌకీలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. 30 डेज मतलब रमजान दొరుకుతది మీకు ఇది. हलीम सिर्फ रमजान में मिलता है। उसके अलावा आपको अफगानी डिशेस जो रहता है ना, पुलाव है, मंदी है, खप्सा है और हमारे पास रान है, मटन रोस्ट है। ये अफगानी डिशेस रहते जो कि टोली चौकी में आपको कहीं भी नहीं मिलते, सिर्फ काबुल दरबार में मिलते। वो इससे जो है काबुल दरबार बहुत स्पेशल रहता। और यहाँ का नली निहारी है, बहुत स्पेशल रहता। वो भी कभी आप ट्राई करिए, आप लोग भी कभी ट्राई करिए। एकदम अलग हटके रहता मैम काबुल दरबार में। प्लेट्स में देखिए मैम, ये सिंगल है 1 मेंबर का है, ये 280 रुपीज़ का है। ये फैमिली है, ये 3 to 4 मेंबर्स का है, 750 का है। ये जंबो है, 5 to 6 मेंबर्स का है, 1200 का है मैम। సో గైస్, చూసారు కదా ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారో. వీళ్ళ దగ్గర హలీమే కాకుండా కెప్టెన్ కునాఫా అండ్ జాఫ్రానీ టీ కూడా ఉందంట. అవి కూడా చూసేద్దాం పదండి. మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. అంబియన్స్ చూసుకుంటే చాలా ప్లెజెంట్ గా ఫ్యామిలీ సెక్షన్ కి అందరికి సరిపోయేలాగా అండ్ వీళ్ళ అయితే అరేంజ్ చేశారు. మనకి చూసుకుంటే ఎంత ప్లెజెంట్ లైట్స్ తో మనకి ప్రతి ఒక్కటి పీస్ఫుల్ గా ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఫ్యామిలీ సెక్షన్ అన్ని చూసుకున్నాం. బట్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఓపెన్ లైక్ డైనింగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ మనకి ఇక్కడ మండీస్ కి సంబంధించినది డైనింగ్ అయితే ఉంది. చూసుకుంటే ఎంత బాగుందో, ప్లెజెంట్ గా ఒక 6-7 మెంబర్స్ 10 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు. అంత ఓపెన్ గా ఎంత నీట్ గా కామ్ పీస్ గా ఉందో చూసుకుంటే. గాయ్స్, కాబుల్ దర్బార్ రెస్టారెంట్ లో హలీమే కాకుండా వీళ్ళ దగ్గర ఒక యూనిక్ డిషెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నా కళ్ళ ముందు అయితే వచ్చేసాయి, చూసుకోండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి యమ్మీ ఆఫ్ఘనీ జంబూ నాన్, గరం గరం మటన్ మరాగ్తో ఈ కాంబినేషన్ అయితే అదర్స్. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి చికెన్ కాబూలీ పులావ్.
లాస్ట్ డెజర్ట్ వచ్చేసి మనకి బాదామి కీర్. వావ్. సో గైస్ ఇప్పుడు వీళ్ళ సిగ్నేచర్ డిష్ ని టేస్ట్ చేసిద్దాం. వావ్. సో యమ్మీ. దీన్ని టేస్ట్ చేసేద్దాం. సో కూల్, సో యమ్మీ. సో గైస్ యమ్మీ యమ్మీ కునాఫా అయితే రెడీ అయింది. మనకు చేశారు మ్యాంగో కునాఫా. వావ్, చూడటానికి ఎంత క్రీమీ టెక్స్చర్ తో మనకి మ్యాంగో బైట్స్ ఉంటాయి చూడండి, దాని మీద టాపింగ్ చేసి అండ్ ఐస్ క్రీమ్ అయితే మనకి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం కునాఫాని ట్రై చేసేద్దాం. వావ్, సో యమ్మీ గైస్, రియల్లీ వర్త్ ఇట్. సో గైస్ ఇలాంటి మ్యాంగో కునాఫాని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే వచ్చేసేయండి. క్యాప్టెన్ కునాఫా మన కాబూల్ దర్బార్ రెస్టారెంట్ కిందనే ఉంది. అండ్ వీళ్ళ దగ్గర జాఫ్రాని టీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు మీరు. సో గైస్ చూసారు కదా, యమ్మీ యమ్మీ డిషెస్ అయితే నేను ట్రై చేసేసాను. కాబూల్ రెస్టారెంట్ లో ప్రతి ఒక్క డిష్ ఒక యూనిక్ గా ఆసమ్ గా ఉంది. వీళ్ళ జాఫ్రాని హలీం అయితే అదిరిపోయింది. అండ్ వీళ్ళ మ్యాంగో కునాఫా కానీ అండ్ మటన్ మరాగ్ సూప్ కానీ ప్రతి ఒక్క డిష్ యూనిక్ గా అదిరిపోయింది. సో డూ విజిట్ కాబూల్ రెస్టారెంట్ అట్ టోలీ చౌకీ.